ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాం. కాబట్టి మనకు సమస్తమును దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరువారి ఎడల మేలు చేయుదము. ఈ వాక్యములో దైవజనుడు పౌలు గారు దేవుని మందిరము పోల్చి చెప్తున్నారు. విశ్వాస గృహము చేరిన వారి ఎడల మేలు చేయుదును. విశ్వాస గృహములకు చేరువారి ఎడల మేలు చేయుదుము. దేవుని మందిరము అనేది ఒక విశ్వాస గృహములో మనము చేరాలి. విశ్వాసములో మనము బలపరుచుకోవాలి. విశ్వాసములో మనము దృఢపరుచుకోవాలి. విశ్వాస విషయములో అప్పుడు మనము అనేకమైనటువంటి మేలులు పొందుకునే వారముగా ఉంటామని దైవ వాక్యం చెప్తున్నమాట. చూడండి, మరి ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావు, నేను ఎరుగుదును. మరియు సాతాను ఉన్న కాపురమును ఆ స్థలములో నా యందు విశ్వాసముంచుడి. ఇదిగో నన్ను గురించి సాక్ష్యము ఇదిగో అంతము వరకు అగపరచబడినట్లుగా. ఇక్కడ మనం గమనించినట్లయితే భూమి మీద సాతాను తిష్ట వేశాడు వాడు. మరి ఆ చోటున మీరు ఆ స్థలములో మీరున్నారు. ఆ స్థలములో మీరు ఉన్నవారు ఆ స్థలములో న్యాయమైనది విశ్వాసం అనే ఉండేది. మనము దేవుని సన్నిధిలో విశ్వాసములో మరింతగా విశ్వాస గృహములో ఉండినట్లయితే విశ్వాస జీవితంలో వారు ఎదుగుతూ ఉంటారు. కొంతమందిని మనం చూడొచ్చు, ఏదో కొద్దిగా రోజులు ప్రార్థన చేస్తారు, కొద్దిగా రోజులు దేవుడి సన్నిధికి వస్తారు, తిరిగి మరలా విశ్వాసములో నుండి వాళ్ళు కోల్పోతారు. ఈ విశ్వాసములో నుండి కోల్పోయే పరిస్థితి ఎందుకు కలుగుతుందంటే వాళ్ళు విశ్వాస గృహములో ఎదగట్ల. దేవుడు మందిరమే విశ్వాస గృహం. భూమి మీద సాతానుడు ఇదిగో వాడు సింహాసనము వేసుకొని కూర్చున్నాడు. వాడు మనుషులను పాడు చేసేది, వ్యవస్థను పాడు చేసేది, కుటుంబాన్ని పాడు చేసేది, నానా విధముగా ఇదిగో భ్రష్టు పట్టించేదే అపవాది అయిన సాతానుడు. అయితే ఈ అపవాది సాతాను చేతుల్లోనికి వెళ్ళకోకుండా మీరు ఎప్పుడైతే విశ్వాస గృహములో మీ విశ్వాసాన్ని కాపాడుకుంటారో ఏది కూడా నీ యొద్ద నుండి తీసివేయబడదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడి సన్నిధిలో ఇదిగో నువ్వు ఆత్మ సంబంధముగా నింపబడతావు. కానీ కొన్నిసార్లు చూడండి, దేవుడితో గడిపేది తక్కువ, లోకములో గడిపేది ఎక్కువ. అందుకని ఇక్కడ అంటాడు ప్రకటన గ్రంథములో, మీరు అపవాది యొక్క సాతాను ఉండేటువంటి చోటున మీరు నివాసం చేస్తున్నారు. అయితే అక్కడ మరింతగా మీరు విశ్వాసములో ఉండాలి. మరింతగా విశ్వాసములో ఉండాలంటే విశ్వాసముతో నీవు నీ కుటుంబము ప్రార్థనలో ఉండాలి. దైవ వర్తమానముల ద్వారా దేవుని సన్నిధిలో మరింత చేరువుగా ఉండాలి. మరి 6 దినాలు పనిచేసి 7వ దినము విశ్వాస గృహములో ఎప్పటికప్పుడు నిన్ను నీవు సరిచేసుకుంటున్నప్పుడు అపవాది నిన్ను ఏమీ చేయలేడు. మీరు గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం, విశ్వాసమును బట్టి శారమ్మ వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు ఎంచుకొనగా కనుక తాను ఇదిగో ఏ వయసు మనం యవనస్తు గతించిపోయిన యవన వయసు అంతా కూడా గతించిపోయినదైన కానీ గర్భమును ఇదిగో ధరించుకొని శక్తి పొందుకున్నట్లుగా రాయబడు. వాక్యం చెప్తున్న మాట. స్త్రీ ధర్మం అంతా ఉడికిపోయింది. కానీ ఇక్కడ విశ్వాసమును బట్టే శారమ్మ తిరిగి మరలా గర్భమును ధరించుకొని శక్తి పొందుకున్నట్లుగా. ఇది కేవలం విశ్వాసం మీదే. విశ్వాసములోనే ప్రభు చేసినటువంటి కార్యాలు.
కాబట్టి మనము గమనించాలి, దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడంటే విశ్వాస గృహము అనేది దేవుని మందిరము. విశ్వాస గృహం అనేది దేవుని మందిరములో నిన్ను అక్కడ ఉంచాడు. నీకు అసాధ్యముగా ఉండొచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యము అనేది ఎప్పుడనంటే నువ్వు ఆ విశ్వాస గృహములో నీవు నిలిచినప్పుడే, నువ్వు ఎదిగినప్పుడే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గృహము అనేది మొదటగా దేవుని మందిరము, విశ్వాస గృహం అని మనం తెలుసుకోవాలి. దానియేలు గ్రంథములో 5వ అధ్యాయము 10వ వచనం, ఇక్కడ కూడా మనం చూస్తే, రాణి తెలుసుకొని, జరిగిన ఆ సంగతులు రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ మనసు నిబ్బరముగా ఉండి నిమ్మలముగా ఉండినట్లుగా దేవుడు సన్నిధిలో ఇక్కడ చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు మందిరము ఒక విందు గృహము. విందు జరిగే గృహము. విందు అనేది మనం చూసినట్లయితే విందుకు సాదృశ్యం ఏంటంటే ఒక మంచి సహవాసము కలిగినటువంటి దేవుని మందిరమై ఉన్నది. మీరు గమనించాలి. అక్కడ నీ మనసుకు నిబ్బరము నిమ్మళము ఇదిగో నీకు కలుగును. వాక్యం చెప్తున్న మాట, దేవుని వాక్యము ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో, ఇదిగో మీరు విందు గృహానికి చెందిన వారై ఉన్నారు. మొదటిగా విశ్వాస గృహము దేవుడి మందిరము, రెండోది విందు గృహమై ఉన్నదని మీరు సత్యమును తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో రాజుల గ్రంథములో 6వ అధ్యాయములో ఇదిగో 23వ వచనములో మనం చూసినట్లయితే, అతడు వారు కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయి, ఇప్పటి నుండి సిరియాలను దండు వారిని, ఇదిగో ఇశ్రాయేలు దేశములో వచ్చువారిని మౌనముగా ఉన్నారని రాయబడి ఉంది. అర్థమైందండి? ఒక మంచి సహవాసం ఎప్పుడు ఏర్పడుద్దో తెలుసండి. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలకు, సిరియా దేశస్థులకి ఎప్పుడు యుద్ధములే, ఎప్పుడు పోరాటాలే. ఎప్పుడైతే వీళ్ళ పోరాటాలు యుద్ధాలు ఆగిపోయినాయి అనేది మనం గమనించినట్లయితే వాళ్ళందరికీ ఒక విందును ఏర్పాటు చేశారు. విందును ఏర్పాటు చేయగా ఇగో విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని, ఇదిగో ఇశ్రాయేలుల మీద లెగుస్తున్నటువంటి సిరియాలందరూ కూడా ఏమై ఉన్నారంటే వారు మౌనమైనట్లుగా రాయబడింది. చూసారండి? ఆ సహవాసం అనేది ఎక్కడ ఉందంటే దేవుడి సన్నిధిలో. అది దేవుడి సన్నిధి ఏమై ఉన్నదంటే అది ఒక విందు గృహం. విందు గృహములో శత్రువులను మిత్రులుగా మార్చేస్తాడు ఆయన. శత్రువులు మిత్రులుగా మార్చేస్తాడు. అందుకే కదా దావీదు కూడా ఎక్కువ మాట్లాడినటువంటి ఆయన కీర్తనలు రాసుకున్నాడు. ఏమని రాసి ఉన్నాడు మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉంచావు, నూనెతో నా తలంటుచున్నావు, నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమముల వెంట వస్తాయి, నా గిన్నె నిండి పొంగి పొర్లుద్ది. ఎప్పుడనంటే నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరిచి ఉంచావు. శత్రువులకు భోజనమును ఏర్పాటు ఎప్పుడైతే సిరియాలకు ఏర్పాటు చేశారో ఒక సహవాసములో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మీద యుద్ధమునకు లేగక వాళ్ళు మౌనమైపోయినట్లుగా రాయబడినది. అదే దావీదు కూడా అంటున్నాడు, శత్రువుల ఎదుట నువ్వు భోజనము సిద్ధపరిచి ఉంచు. అంటే ఈయన తినే భోజనం కాదని శత్రువులకు పెట్టడం. వాక్యం చెప్తున్న మాట, సంఘం అనేది దేవుని వాక్యం అనే దేవుని చోటు. గృహము ఏ గృహం అంటే ఇది ఇందు గృహం అయి ఉన్నది. ఇందు గృహములో దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని వాక్యము చెప్తున్న మాట లూకా సువార్తలో 7వ అధ్యాయము 25వ వచనములో మనం చూస్తే, ఇదిగో సుఖముగా జీవించు వారి యొక్క రాజగృహములో ఉందురు. చూసారా? సుఖముగా జీవించే వారుగా రాజగృహములో ఉందురు. చివరిగా చెప్తున్నాను, దేవుడు మందిరము ఒక రాజగృహము. ఒకటి విశ్వాస గృహము, 2 విందు గృహము, 3 రాజగృహము. ఎందుకంటే మనము ఎవరమంటే రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం. దేవుడు నిన్ను రాజగృహములోనికి ఆయన నిన్ను నడిపించాడు ఆయన. కాబట్టి ఈరోజు వాక్యము చెప్తున్న మాట,
నీ విశ్వాస జీవితము, విశ్వాస గృహములో మరింత ప్రతిష్ఠించబడాలి. అలాగనే నీ విందు గృహము ఇంకా ఎవరు శత్రువులు లేకోకుండా మిత్రులుగా మార్చబడి ఒక మంచి సహవాసానికి దేవుడు అమర్చబడి దేవుడు ఆయన మందిరములో నియమించబడి ఉన్నది. అలాగే రాజగృహం అనేది ఏమై ఉన్నదంటే ఘనతకు సూచన. రాజు అనేది ఘనతకు సూచన. ఎంతో ఘనతకు ఉండటానికి దేవుడు ఆయన్ని ఘనహీనులైన వారు, ఎన్నిక లేని వారు, ఎర్రివారిని, నానా విధమైనటువంటి బలహీనులను దేవుడు ఎన్నుకొని ఒక ఘనమైన వారిగా ఉంచటానికి రాజగృహంలోనికి పిలుస్తున్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? దేవుడు మందిరానికి దూరముగా ఉన్నావా? దేవుడు మందిరములో ఉన్నావా? దేవుడు మందిరములో ఉండాలి. దేవుడు మందిరం అనేది ఒక విశ్వాస గృహం. దేవుడు మందిరం అనేది ఒక విందు గృహము. దేవుడు మందిరం అనేది రాజగృహం. రాజగృహములో నువ్వు నిలిచి నీకు ఘనతాస్పదముగా, నిన్ను ఆశీర్వాదాస్పదముగా ఉంచగలిగిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రభు వాక్యముతో ఆయన మాట్లాడుతూ మిమ్మల్ని మీరు సరిచేసుకొని ఆత్మీయతలో, ఆయన సన్నిధిలో, ఆయన సంఘములో ఆయనతో నిబంధన చేసుకొని ఉపదేశము చేత కట్టబడునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పూట వాక్యము చేత మాట్లాడి ఉన్నారు. ఏ ఒక్కరూ కాలాన్ని వ్యర్థపరుచుకొనక ఇదిగో విశ్వాస గృహములో ఎదిగేటట్లుగా విశ్వాసులుగాను, విందు గృహములో ఎదిగేటట్లుగా ఇదిగో సహవాసముగాను, రాజగృహములో ఎదిగేటట్లుగా ఘనతకు గాను ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు నాయన. ఏ ఒక్కరు ఆలస్యము చేయక కుటుంబాలతో కలిసి దేవుని మందిరములో ఎదిగేటట్లు, దేవుడు మందిరములో నిలిచేటట్లు, దేవుడు మందిరములో పరిపూర్ణులుగా మార్చబడేటట్లు మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలవబెట్టమని, ఒక్కొక్కరిలో ఉన్న బలహీనతలు తొలగిపోవునుగాక, వ్యసనములు తొలగిపోవునుగాక, బలహీనతలు తొలగిపోవునుగాక, క్రీస్తులో ఆయన గృహములో, రాజగృహములో నిలిచేవారుగా ఆయుత్తుపరిచి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.